మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బెయిల్ మంజూరైన నిందితుడు సతీష్ కుమార్ ఇంకా విడుదల కాలేదు. ఈ నెల 28న సతీష్ కు విజయవాడలోని 8వ అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై పోలీసులు కోర్టులో బుధవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు ఉత్తర్వులపై స్టే విధించండి, మేం ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం గురువారం వరకు బెయిల్ పై స్టే విధించింది. దీంతో బుధవారం నెల్లూరు జైలు నుంచి విడుదల కావాల్సిన సతీష్ కుమార్ జైలుకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో సతీష్ ఉన్నాడు. ఏప్రిల్ 13న విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పై దాడి జరిగింది. దీనిపై వెంటనే స్పందించి ఉన్నతాధికారులు 20 ప్రత్యేక పోలీస్ బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టాయి. సెల్ ఫోన్ లొకేషన్, కాల్ డేటా, ఘటనా స్థలంలో సేకరించిన 3 రాళ్లపై ఉన్న వేలిముద్రలు ఆధారంగా దర్యాప్తు చేపట్టాయి. సతీషే దాడి చేసిందిగా గుర్తించి అతడిని అరెస్టు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.